చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ చూడలేకపోతున్నా ఆగలేక వస్తున్నా గీత దాటెళ్ళావు ఎందుకురా? అటెందుకెళ్ళావు బరిదాని ఇంటికి. మీరు ట్రైన్ ముందు చాలా ఎక్కువ చేస్తున్నావు. కొత్తలో వచ్చినప్పుడు ఎలా ఉండేదానివి? అక్క 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 అనుక నా వెనకాల తిరిగేదానివి. కొత్తలో వచ్చాను కదా నీకు బొచ్చుకొక్క అనుకున్నాను. తర్వాత తెలిసింది పిచ్చుకొక్కని. అది నన్ను పిచ్చుకుంటే అలా చూస్తావు ఏదో నన్ను. అదేనే ఇప్పుడు దాని గురించి చెప్పాను. నీకేం తెలీదు. పదండి లోపలికి వీళ్ళతో మాట్లాడు. ఒరే అన్నయ్య నీకు 2 లక్షలు ఇవ్వాలి కదా, ఇగో తీసుకో. తమ్ముడు తమ్ముడు రా, నువ్వు డబ్బులు ఇవ్వడంట్రా, నీకేమైనా అవసరాలు ఉంటాయి ఉంచుకో తమ్ముడు. అసలు ఇచ్చా వడ్డీ ఎదురా ఏమే ఎలాగంటారు చూడేలా. ఏంటి మీ ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు? ఏంటి ఆయన మాట్లాడ్డా? అసలు డబ్బులు తీసుకొని వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు మీరు. అసలు ఎక్కువే వడ్డీ అనిపిస్తారు. వడ్డీ ఇవే దీపం బుడ్డి మొక్కదా నువ్వేనే దీపం బుడ్డి. మర్యాదగా 2 రోజుల్లో డబ్బులన్నీ ఇవ్వండి. మా ఆయన ఇవ్వడం నేను ఏం చేసుకున్నాడు చేసుకోపోండి. ఏం చేస్తాను డబ్బులు వసూలు చేసుకుంటున్నాను. నా గుండులో జీవితం 1 వారం పెద్దోడి ఇంట్లో ఉండాలి, ఇంకో వారం చిన్నోడి ఇంట్లో బతకాలి. నా కొడుకులు ఇద్దరిని గుండు మీద పెట్టుకుని పెంచా. కోడళ్ళు వచ్చాక గుండె మీద తన్నవట్రి. ఏం చేయాలి నా బతుకు? అమ్మా గుండు నొప్పి. నాన్న పోయాడే. అటు సగం ఇటు సగం ఎలా పోయాడండి? ఏమండి మార్కులంతా అదే కొట్టేస్తుంది చూడండి. నేను కూడా ఏడుస్తాను. జరగవలసిన కార్యక్రమాలు చూడండి. ఇక్కడ గుండుమూర్తి గారు అంటే ఎవరు? గుండుమూర్తి గారు వీలునామా రాశారు. ఆయన దహన సంస్కారాలు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి 2 ఎకరాలు ఇమ్మని వీలునామాలో రాసింది. మామయ్య గారు మీరు నా వాళ్ళు. మంచు చెడు అంతా మా చిన్న కొడుకు చూసుకుంటున్నాడు. అప్పటి నుంచి నేను చేస్తాను ఏదైనా. పెద్ద కొడుకు ఇంటికి పెద్ద చేస్తాడు. దహన సంస్కారం ఏం చేస్తావు? ఇక్కడ గుండుమూర్తి గారు అంటే ఎవరు? మా మామయ్య గారండి. ఆయనకి 2 కోట్లు వచ్చాయి. 2 కోట్ల? పెద్ద కోడల్ని పెద్ద కొడుకు ఉన్నాడు. మరి ఎవరికి వస్తాయి? పెద్ద కోడలకు వస్తాయి. పెద్ద కోడలకే కదా. పెద్ద కోడలు అంటే మామయ్య గారికి అసలు పడదండి. ఏది ఇచ్చినా చిన్న కోడలకే. నీకు చెప్పాడా పడదని? పెద్ద కోడలు అంటే బాగా ఇష్టం. మాకే ఇస్తా చూడు. హలో 2 కోట్లు అంటే డబ్బులు అనుకున్నారా? ఆయనకి 2 కొడుకులు ఉన్నారు కదా, చెరొక కోటి పంచుకోమన్నా. వేసుకొని తగలడు. పోయి కోట్లు ఇచ్చావురా నువ్వు సచ్చినడా గుండు పిల్ల. జరగాల్సిన కార్యక్రమం చూడండి. సరే చిన్న విషయానికి పెద్ద విషయానికి కొట్టుకోవడం అనేది బాగోదు. చేద్దాము, తర్వాత ఏమొచ్చు ఇద్దరం పంచుకుందాం. సరే కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామా? గుండుమూర్తి గారు నీ దగ్గర ఏమున్నా పెద్ద కోడలికి 1% ఎక్కువ. అది కాదమ్మా. చిన్న కోడలకు కూడా ఇవ్వాలి. ఏదో నిద్రం పంచుకుందాం. ఈ మాట మీద ఉందాం. సరే ఓకే. నీ దగ్గర ఏముందో చెప్పు. 35 లక్షలు అప్పు తీసుకున్నాడు అమ్మాయిన. చిన్న కోడలు ఇస్తుంది, పెద్ద కోడలు ఇస్తుంది. నేను ఎందుకు ఇస్తానన్నా? అనుకున్నానే కదా. నేను ఎందుకు ఇస్తానే? చిన్న కోడలువి నువ్వు ఇయ్యాలి, పెద్ద కోడలువి నువ్వు ఇయ్యాలి. నేను ఎందుకు ఇస్తానే? నానా చాలు నాన్న లేనా? రేపు పడుకున్నాడా? లేనా? మా నాన్న డ్రామా చాలు. అంటే నా ఆస్తులు కావాలి మీకు, నా ఇన్సూరెన్స్లు కావాలి, నా అప్పులు మాత్రం పంచుకోరు. ఇప్పుడు చెప్తున్నాను మీకు, నా ఆస్తిలో చిల్లి గవ్వ కాదు కదా, నా బొచ్చు కూడా ఇవ్వను. మీకు లేదు కదబ్బా. ఇదిగో ఆయన మాట్లాడుతుంటే చూస్తావే. అడుగు పెద్ద కోడలకి. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు షేరు అయితే వీడు సవ్వ షేరు చూసుకో. గోన పెంక లెక్క బొగ్గలెరగా కొడతాడు కాసుకో. శంగు బిల్ల వీని ఎవడు పట్టలేడు సప్పాస. కాలి దండం పెట్టే. మావయ్య క్షమించండి. మిమ్మల్ని కూడా మా తల్లిదండ్రుల్లో చూసుకుంటాం. అందరూ కలిసే ఉంటాం. ఓకేనా? అది ఈ మార్పు కోసమే డ్రామా ఆడించాను డాడీ చేత. సూపర్ అండి అన్న. ఇప్పుడు నా కొడుకులు అనిపించుకున్నాను. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.
కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రౌడీ రోహిణి చాలా బాగా చేశారు. మంచి టైమింగ్ మీ ఇద్దరిదే. పవిత్ర ఇంకోటి ఏంటంటే ఇన్హిబిషన్స్ లేకుండా చేస్తారు. ఫైట్ మాస్టర్ కూడా ఉన్నాడు డైరెక్షన్ ఇందులో. అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. ఖుష్బు గారు. రౌడీ రోహిణి, పవిత్ర నిజంగానే కృష్ణ భగవాన్ గారు చెప్పినలాగా ఒక అస్సలు చిన్న ఇనిబిషన్స్ కూడా ఇక్కడ లేదు. ఒక క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళి కింద పడాలా, దెబ్బ తగిలినా పర్లేదు, ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళి నేను చేస్తానని చెప్పేసి మీరు ఇద్దరు చేశారు. బ్రిలియంట్. I think it was hilarious and at the same time manchi message. So Rohini. థ్యాంక్ యూ ఖుష్బు గారు. మరి రామ్ బాణం టీమ్ డైరెక్టర్ గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? రోహిణి ఏంటా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తాడా? నిజంగా చాలా గ్రేట్. అంటే ఆ శారీ కట్టుకుని నువ్వు అసలు ఆ పెర్ఫార్మెన్స్ చేస్తావు అంటే మీరిద్దరు పవిత్ర ఇద్దరు కింద పడుతున్నారు, పైన పడుతున్నారు, లేస్తున్నారు. నాకు ఎందుకు ఒక స్టేజ్ లో మీరిద్దరికి నిజంగా ఏదైనా లోపల కోపాలను కొట్టేసుకుంటారేమో డౌట్ వచ్చింది. అంటే ఈ పాయింట్ ఒకటి చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్ రామబాణం ఈజ్ బ్రదర్స్ బాండేజ్ మీద ఉంది. అంటే ఈ స్కిట్ ఎండ్ లో అంటే ఈ డైలాగు ఒకటి నేను రివీల్ చేయాలనుకున్నాను. రక్త సంబంధం విడిపోతుందేమో కానీ తెగిపోదు అనేది మంచి డైలాగ్. సో రక్త సంబంధం అనేది ఎప్పటికైనా విడిపోతుందేమో కానీ తెగిపోదు అనేది అది చాలా ఎండ్ గా కాంబినేషన్ చేయడం చాలా బాగా అనిపించింది. డింపుల్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా ఎనర్జీ ఉందండి రోహిణి గారు, పవిత్ర గారు. మీకు అసలు నిజంగా చాలా స్పాంటనిటీ కావాలి. ఐ థింక్ యూ గైస్ ఆర్ ద షో స్టాపర్స్. అసలు మీరు అలా కొట్టేసుకుంటున్నారు. నిజంగానే డైరెక్టర్ గా చెప్పినట్టు రియల్ గ్రడ్జ్ ఉందేమో ఇద్దరికి కొట్టుకుంటున్నారు అనేసి. And I like the whole skit actually. All good and all fun. Thank you. సో రామబాణం టీమ్ కి ఆల్ ది బెస్ట్ సార్. తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము. సో మా టీం అందరి తరపు నుంచి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన కే స్క్వేర్ టీమ్ కృష్ణ భగవాన్ గారు అండ్ ఖుష్బు గారు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఆల్రైట్, మన ఇవాళ ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇంకాస్త ఎక్స్ట్రా డోస్ పెంచడానికి వచ్చేస్తున్నారు రామబాణం మూవీ టీమ్. ఒంట్లో వేడికే వచ్చేస్తుంది నాడికే. సార్ హ్యాట్రిక్ తో అదే కాంబినేషన్ లో గోపీచంద్ గారితో మళ్ళీ ఒక సినిమాతో ముందుకు వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్స్ కి అన్నిటికి చాలా అప్లాజ్ వచ్చింది. సాంగ్స్ అన్ని కూడా చాలా జనాల్లోకి బాగా గ్రాండ్ గా వెళ్ళినాయి. సో May 5th కి మేము రెడీ అయిపోయాం. సో ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అన్నిటికీ మించి జబర్దస్త్ కి రావడం ఇంకా స్పెషల్ గా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్ గా మీ అందరూ ఈ సినిమాతో మంచి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం. మరి డింపుల్, రామబాణం May 5th వస్తుంది, అందరు తప్పకుండా చూడాలి. ఆల్ ది బెస్ట్ డింపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ద టీమ్ ఆఫ్ రామబాణం. ప్రమోషన్స్ అయితే ఫుల్ స్వింగ్ లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి మీరు ఆ సోఫాలో రిలాక్స్ అయ్యి కొన్ని స్కిట్స్ చూసి ఎంజాయ్ చేయండి.